మన త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మహిమ కలుగును గాక. ఈ యొక్క లెంటెన్ డేస్లో మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య జీవితమును క్రానాలజికల్ ఆర్డర్లో అనేకమైనటువంటి ఆ 3.5 సంవత్సరముల ఆ పరిచర్య జీవితాన్ని ఈ ఉదయ వేళల్లో అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ సంఘ కాపర్లముగా మీతో కలిసి ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి నిన్నటి దినమందు మన కాపరి డి విజయ్ కుమార్ గారు యేసుక్రీస్తు వారు మరి సిలువపై ఆ యొక్క యాత్రను, సిలువ శ్రమను గురించి అనేకమైన విషయాలు మరి మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. నేటి దినమందు మరి యొక్క హోలీ సాటర్డే లేదా సైలెంట్ సాటర్డే, మౌన శనివారము, పరిశుద్ధ శనివారము గూర్చినటువంటి ఈ యొక్క విషయము, యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క వారి దేహమును సమాధిలో ఉంచటము, అదేవిధంగా ఆత్మీయంగా నిరీక్షణతో మరి ఆయన పలికినటువంటి మాటలను మరి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్త పరిచర్య జీవితంలో మరి 4 సువార్థికులు రాశారు. తన యొక్క శ్రమ, మరణ, అదేవిధంగా పునరుద్ధానం గురించి 3 సార్లు మరి ప్రత్యక్షంగా ఖండితంగా ఏం జరగబోతుందో ఆ విషయాలని శిష్యులతో మరి ఆయన తెలియచేయటము మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆయన పలికిన రీతిగానే ఆయనను సిలువ వేయటము, ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారు మరి తన యొక్క ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించి మరి మానవునిగా ఈ యొక్క తుది శ్వాసను తీసుకోవటము మరి మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క సైలెంట్ సాటర్డే, మౌన శనివారము గురించినటువంటి విషయాలను మనం చూసినట్లయితే ఇది ఒక అత్యంత నిశ్శబ్దమైనటువంటి రోజుగా మనం దాన్ని చూస్తున్నాం. మరి సిలువ వేయబడటము, ఇక అక్కడ సిలువ లేదు. ఆ తర్వాత మరి పునరుద్ధానానికి ముందు రోజు కనుక రాయి కూడా తొలగింపబడలేదు. మౌనంగా, స్థిరంగా మరి ఆ యొక్క గడిపేటువంటి ఆ దినం, మరి వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా మరి మౌనంగా అక్కడ ఉండటము ఆ దినము మరి మనం చూస్తున్నాం. అంతకుముందు అంతా కూడా అనేక విషయాలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయనకు కూడా ఆ శనివారము మరి మౌనంగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఆయన మౌనంగా ఉన్నప్పటికీ శూన్యమైనటువంటి మౌనము అది కాదు. ఇది దుఃఖభారంతో నిండినటువంటి మౌనము. అంత మాత్రమే కాకుండా ఆశ, నిరీక్షణలతో కూడినటువంటి మౌన శనివారంగా మనం చూస్తూ ఉన్నాం. నిరాశ, అదేవిధంగా విముక్తి, ఈ యొక్క మధ్యలో మరణము లేదా పునరుద్ధానము మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని, సమయాన్ని మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా దేవుడు ఆశతో, నిరీక్షణతో మనలను ఎదురు చూస్తూ ఉండాలని చెప్పి మరి ఇక్కడ తెలియచేయటము మనం చూస్తూ ఉన్నాం. ఈ ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠాలు గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనము నుండి 66వ వచనం, అదేవిధంగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం, కీర్తనలు 130వ కీర్తన, యాత్ర కీర్తన. మరి మీ యొక్క 3 వాక్య భాగాల్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని తన కోసము సిద్ధపరచుకున్నటువంటి, తొలిపించుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో యేసుక్రీస్తు వారి యొక్క మరి దేహమును ఉంచటానికి అరిమతయ యోసేపు పిలాతుని అడిగి ఆయన యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళి ఆ విధంగా
ఆ యొక్క సమాధిలో ఉంచడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క మతాచారులు వారు ఏమని మాట్లాడుతున్నారంటే పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ వంచకుడు మరి తాను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు అని చెప్పి పిలాతు దగ్గర ఆ విషయాల్ని తెలియచేసి, మరి అక్కడ ఒకవేళ ఆ సమాధిని అట్లా వదిలేస్తే ఆయన శిష్యులు ఆయన యొక్క దేహాన్ని ఎత్తుకుపోయి ఆయన మరలా లేచాడని చెప్పి ప్రచారం చేస్తారేమో, కనుక దానిని మరి ఈ విధంగా కావలి కాయుటకు బంటుల్ని మరి పంపమని చెప్పి అడగటము మరి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మరి చూసినప్పుడు మరి ఈ యొక్క పిలాతు వారికి ఆ విధంగా మీకు ఎంతమంది కావాలో అంతమందిని తీసుకొని వెళ్ళి మరి అక్కడ కాపలా ఉంచటము, అంత మాత్రమే కాకుండా ఆ యొక్క సమాధికి రాయి పెట్టటము, దాన్ని సీల్ వేయటం, ముద్ర వేయటము, ఈ విషయాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. మానవులుగా వాళ్ళు చేయగలిగినటువంటి ప్రతి ప్రయత్నము ఆయన మరణించాడని, ఆయన ఇక లేడని, ఆయన ఇక రాడని వారు చేయటానికి ఎంతవరకు వారు ప్రయత్నించగలరో ఆ ప్రయత్నాన్ని అంతటినీ మరి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ పునరుద్ధానాన్ని ఆపేటువంటి శక్తి వారికి లేదు. ఆ విషయాన్ని మరి మనము గ్రహిస్తూ ఉన్నాం. అదేవిధంగా విలాప వాక్యములలో మరి చదవబడినటువంటి ఎంచుకొనబడిన పాఠ్యాంశాన్ని గమనించినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయం 22 నుండి 26. మరి అక్కడ బబులోను వారు ఇశ్రాయేలు ప్రజలను చెరపట్టుకొని మరి యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని ధ్వంసం చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులలో వ్రాయబడినటువంటి గ్రంథంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క బబులోను వారు యెరూషలేమును దహనం చేసి, దేవాలయాన్ని ధ్వంసం చేసి, ప్రజలను బందీలుగా తీసుకెళ్ళిన తర్వాత మరి మనము ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విషయాలు మరి దేవుడు విలాప ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు మనము గ్రహిస్తాం. ఇక అల్లుకల్లోనటువంటి పరిస్థితుల మధ్య దేవుని కృప ఇంకా నశించలేదని చెప్పి ఒక నమ్మకపు ధ్వని అక్కడ వినబడటం మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేం పట్టణం మరి పతనమైపోయింది, శిథిల స్థితిలో ఉన్నది. కానీ యొక్క విలాపము నిరీక్షణ మరియు ధైర్యం కలిగించేటువంటి మాటలు అక్కడ వినిపింపబట్టము మరి మనము చూస్తూ ఉన్నాం. 22వ వచనం గమనించినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అదేవిధంగా 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని చెప్పి అక్కడ పరిస్థితి చూస్తాం. అక్కడ ఎటువంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితి, భయంకరంగా పట్టణమంతా మరి నాశనం అయిపోయింది, దేవాలయం ధ్వంసం అయిపోయింది, ప్రజలు బందీలుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నిరీక్షణ లేనటువంటి ఆ స్థితిలో ధైర్యాన్ని మరి అక్కడ దేవుడు తన భక్తుని ద్వారా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. నిరీక్షణ అనేటువంటిది మనసులో కలిగేటువంటి కేవలము సామాన్యమైన భావం కాదు, కానీ దేవుని యొక్క స్వభావం పైన మనము ఆధారపడటం, ఆయన నమ్మటం, ఆయన ఏమై ఉన్నాడో ఆయన శక్తి సామర్థ్యాలపై మరి మనము నమ్మకం ఉంచటము, దాని ద్వారా ధైర్యం తెచ్చుకొనటం. మరి ఇక్కడ గమనించినట్లయితే 26వ వచనంలో కూడా, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏదో ఒకసారి ఆశతో చూసి ఇక నీరసించిపోతే కుదరదు, కానీ ఓపికతో దాన్ని వదిలివేయకుండా మరి ఓపికతో కనిపెట్టుట ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని అక్కడ మనం చూస్తామని చెప్పి, మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో ఏమీ లేనటువంటి స్థితిలో కూడా నిరీక్షణ కలిగించే, ధైర్యం కలిగించేటువంటి మాటలను మనము వింటూ ఉన్నాం. అదేవిధంగా కీర్తనలు 130వ కీర్తన మనం గమనించినట్లయితే మరి ఇక్కడ కూడా కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా, అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను,
ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము అని చెప్పి కీర్తనాకారుడు ప్రార్థన చేస్తాను. అగాధంలో ఉన్నాను, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాను, లోతైన గుంటలో ఉన్నాను, భయంకరమైనటువంటి పాప భీతిలో నేనున్నాను. ఇటువంటి స్థితిలో నా యొక్క నేను నీకు మొరపెడుతున్నాను, నా ఆర్తధ్వని నీ చెవియొగ్గుము దేవా అని చెప్పి కీర్తనకారుడు ప్రార్థన చేయటం మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఆశతో నిరీక్షణతో కూడినటువంటి ఒక స్పష్టమైనటువంటి స్వరాన్ని, అదేవిధంగా ఎదురుచూపు కలిగి ఉన్నటువంటి ఆ స్వరాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుని యందు నిరీక్షణ ఉంచినటువంటి ఆ స్వరాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనం, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నువ్వు ఉన్నటువంటి ఆ అగాధమైనటువంటి స్థితి, భయంకరమైనటువంటి ఆ స్థితిలో నుండి నీకు విమోచన దొరుకుతుంది. కనుక నీవు ఆయన కొరకు కనిపెట్టుకో. కావలి వారు ఉదయం కోసము ఏ విధంగా కనిపెడతారో దానికంటే ఎక్కువగా ఆయన యొక్క ప్రాణము ప్రభు కోసము కనిపెట్టుచు ఉన్నదని చెప్పి కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. సో కనిపెట్టడం అంటే ఏమిటి? మొరపెట్టడము, దేవునిని ఆరాధించటము, ప్రార్థనలో గడపటము, ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. ఆయన తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితుల్లో నుండి విమోచన, విడుదల కలుగచేస్తాడని ఒక గొప్ప బలమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటాం. ఈ యొక్క 3 పాఠ్య భాగాలని మనము పరిశుద్ధ శనివార అనుభవంలో గ్రహించినట్లయితే, చూచినట్లయితే, ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మరణము యొక్క పరాకాష్ట, అత్యున్నటువంటి స్థితిని అక్కడ చూపిస్తూ ఉన్నది. ఆ యొక్క దేహము, యేసుక్రీస్తు వారి యొక్క దేహము లోపల ఉన్నది, రాయి దొర్లించబడింది. అంత మాత్రమే కాదు, సమాధి సీల్ వేయటం, ముద్ర వేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. జనమంతా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎంతో అయోమయం, దుఃఖము, బాధ, ఆశ కూడా అంతమైపోయింది అనిపిస్తుంది. ఇదంతా కూడా అయిపోయింది అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు కనబడని స్థితి. దేవుని యొక్క మౌనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మౌనాన్ని కూడా మనము అక్కడ చూస్తూ ఆ పరిస్థితిని అంట్లే ఉన్నట్లుగా దాన్ని అంగీకరించవలసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విలాప వాక్యములు మనం గమనించినట్లయితే, దేవుని యొక్క మారని ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క విశ్వాస్యతలో ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకాన్ని, ఆధారాన్ని ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇంత పరిస్థితుల్లో కూడా, ఇటువంటి పాడైనటువంటి శిథిలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మంచివాడు, ఆయన మనలను విడిచిపెట్టడు అనేటువంటి ధైర్యాన్ని, నిరీక్షణ అక్కడ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మౌనంగా దేవుడు చేయబోతున్నటువంటి కార్యాన్ని దానికోసం ఎదురు చూస్తూ ఉండని చెప్పి ఈ మాట తెలియచేస్తుంది. సో మంచి తప్పనిసరిగా జరుగుతుందనేటువంటి నమ్మకం మాత్రమే కాదు, కానీ అసలు దేవుడే మంచివాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన ఏమాత్రము విడవడనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలని చెప్పి విలాప వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా కీర్తనలు 130లో ఆశతో దేవుని వైపు ఎదురు చూడటము, ఈ యొక్క ఎదురు చూడటాన్ని తెలియజేస్తూ ఉంది. ఆత్మీయంగా మనము దీనిని ఏ విధంగా అలవర్చుకోవాలి, ఏ విధంగా కావలి వారు ఉదయం కోసం కనిపెట్టుట కంటే దేవా ఎక్కువగా నేను నీతో ఉండాలని, నీతో గడపాలని నేను ఆతురపడుచున్నానని చెప్పి తెలియజేస్తున్నట్టు మాటలు కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ 3 వచనాలు, ఈ యొక్క 3 వాక్య భాగాలని గమనించినట్లయితే, శూన్యత, దుఃఖము, అయోమయము, దిగులు, ఇటువంటి పరిస్థితులలో దేవుని యొక్క మంచి స్వభావాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలను, అదేవిధంగా ఆయన యొక్క సార్వభౌమమును ఇక్కడ గుర్తు చేయటం కూడా జ్ఞాపకం చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు,
ఆశతో ఆయన వైపు చూస్తూ ఆయనతో గడపాలని చెప్పి ఈ యొక్క పాఠ్య భాగాలు మనలను ప్రేరేపిస్తూ ఉండడం మరి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వాక్య భాగాలు దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ, ఆయన మనకు కనపడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కేవలం మౌనంగా ఉండలేదు, కానీ బ్యాక్గ్రౌండ్లో హీఈస్ వర్కింగ్, ఆయన తప్పనిసరిగా పని చేస్తూ ఉన్నాడు అని చెప్పి మనం గ్రహించగలం. ఈ విధంగా ఇక్కడ ముద్రింపబడినటువంటి, సీలు వేయబడినటువంటి ఈ సమాధి ముగింపు కాదు, అది పునరుద్ధానము కోసము ఎదురు చూచేటువంటి స్థలముగా ఆ స్థలాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాధి మౌనాన్ని కనపరుస్తుంది, కానీ అక్కడ ఉన్నటువంటి నిరీక్షణను చంపలేకపోయింది, పాతిపెట్టలేకపోయింది, ఏమీ చేయలేకపోయింది. బట్ దర్ ఈజ్ ఎ హోప్, అక్కడ ఒక నిరీక్షణ ఉండటము మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు లేదా దేవుడు మనకు కనబడని స్థితిలో ఉన్నా కూడా ఆయన యొక్క వాగ్దానము అది మరి నమ్మదగిన వాగ్దానము కనుక తప్పనిసరిగా ఆ యొక్క వాగ్దానం నెరవేరుతాయి అనేటువంటి, మరి ఆ యొక్క నిలుచొని ఉన్నాయి, తప్పనిసరిగా నెరవేరుతాయి అని చెప్పి మరి మనము గ్రహించాలి. ఈ విధంగా మరి మన యొక్క పిలుపు, మనం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే, ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉంటే కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఎంతో మొరపెడతాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దేవుడు మరి మౌనంగా ఉన్నట్లు మనం అనుకుంటూ ఉంటాం. మౌనంగా ఉన్నప్పటికీ ఆయన బ్యాక్గ్రౌండ్లో తప్పనిసరిగా పనిచేస్తాడు. ఆయన మరువడు, ఆయన విడిచిపెట్టాడు. కనుక నిశ్శబ్దంగా మనం వేచి చూస్తూ మరి నిజమైనటువంటి లోతైన నిరీక్షణ కలిగి ఉండి, మరి సమాధి నుండి పునరుద్ధానం ఏ విధంగా మరి కలుగుతుందో అదేవిధంగా మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు తప్పనిసరిగా ఈ యొక్క గొప్ప కార్యాలు జీవితంలో చేస్తాడనేటువంటి స్థిరమైన దృఢమైనటువంటి నిశ్చయము మరి మనం కలిగి ఉండాలి. సో ఎటువంటి నిరీక్షణ లేని ఈ యొక్క సమాధి మరి ఏం సూచిస్తూ ఉందంటే, ఆశలు లేనటువంటి స్థితిలో ఉండటాన్ని మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మరి ఉన్నటువంటి డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి, ఎటువంటి ఆశ లేదు, ఏ విధంగా కూడా ఎటువైపు నుండి కూడా మనకు సహాయం కలగదు అన్నటువంటి పరిస్థితుల్లో ఒక సమాధి స్తబ్దత, ఆ స్థితిలో ఉన్నప్పటికీ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు కనుక మన స్థితికి, సమస్యలకు అన్నిటికీ తప్పనిసరిగా పునరుద్ధానం అనేటువంటిది ఉంటుందని చెప్పి మరి మనము గ్రహించాలి. ఈ విధంగా మరి జవాబు లేని మరి భయంకరమైన పరిస్థితులు, అయోమయ పరిస్థితులు, వీటన్నిటి విషయమై మనం ఎక్కడ కూడా కలత చెందకుండా, దిగులు చెందకుండా నిరీక్షణతో మరి మనము దేవుని వైపు చూస్తూ మరి యొక్క విశ్వాస యాత్రలో కొనసాగుదాం. ఆ విధంగా జీవించినట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహామహిమల రాజా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మరి యొక్క దినము మా తండ్రి, ఈ యొక్క మౌన శనివారము, పరిశుద్ధ శనివారము, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క దినము మౌనముగా ఉన్నప్పటికీ నిరీక్షణ, పునరుద్ధానం అనేటువంటిది ఉన్నదనేటువంటి గొప్ప ఆశను మరి ఆయన మా తండ్రి ఈ లోకంలో జీవించి ఉండగానే శిష్యులకి సెలవు ఇచ్చినటువంటి మాట మరి ఈ యొక్క మత పెద్దలు అన్యులకు అప్పగిస్తారు, కానీ నేను పునరుద్ధానుడై 3వ దినం తిరిగి లేస్తానని చెప్పినటువంటి మాట, ఆ యొక్క గొప్ప నిరీక్షణ మా తండ్రి ఏ విధంగా నాయన మాకు నిరీక్షణ కలుగజేస్తూ ఉందో, మా యొక్క జీవితంలో కూడా ఇటువంటి నిశ్శబ్దమైనటువంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల్లో ఏమాత్రము విశ్వాసాన్ని, నిరీక్షణను కోల్పోకుండా మరి మా తండ్రి మీపై నమ్మకం ఉంచి నాయన మీ వైపు నాకు చూస్తూ మా యొక్క విశ్వాస యాత్రలో కొనసాగునట్లు మరి యొక్క ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలివనుగా ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు తోడై ఉండి ప్రతి పరిస్థితి నుండి విడుదలను గ్రహించి దేవుని యొక్క మహిమార్థమై వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.